యాస్పిరెంట్స్ ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరిలో కూడా చాలా రోజుల నుంచి ఒక డౌట్ అయితే ఉన్నది. అదే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యిందా అవ్వలేదా అనే డౌట్ అయితే ఉన్నది. నిన్న మనకి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా SSC వెబ్సైట్లో మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటి అని అంటే SSC CGL ఎగ్జామ్ రిలేటెడ్గా పోస్ట్ పోన్ అయ్యిందనే కాకుండా ఒక డీటెయిల్డ్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు SSC బోర్డు వాళ్ళు. అదేంటి అని అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా ఏవైతే కొన్ని ఇష్యూస్ ఫేజ్ 13 ఎగ్జామినేషన్ రిలేటెడ్గా జరుగుతున్నాయో దాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ CGL ఎగ్జామినేషన్ గురించి కూడా ఇచ్చారు. అలాగే ఇంకొక అప్డేట్ ఏదైతే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుందో దాని రిలేటెడ్గా కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూస్తున్నామో దాని రిలేటెడ్గా కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఒకసారి చదవండి. చదివితే మీకు ఏంటి అని అంటే నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో అది చూడండి. ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ SSC 2025 ఎగ్జామ్స్ అంటే ఇది ఓన్లీ CGL ఎగ్జామినేషనే కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏమిచ్చాడు, ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూటింగ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే, మనకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు, దాని గురించి ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమని ఇచ్చాడంటే ఇన్ రిట్ పిటిషన్ సివిల్ 234 ఆఫ్ 2018 ఏదైతే మనకి ఒక రిట్ పిటిషన్ అనేది వేశారో 234 ఆఫ్ 2018 ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ డైరెక్టెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్టెన్ రిఫార్మ్స్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ సచ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కండక్టెడ్. అంటే ఈ సుప్రీంకోర్టులో ఏదైతే ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేశారో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావాలి అనే పాయింట్ మీద బేస్ చేసుకొని CGL అంటే ఏదైతే మనకి SSC రిలేటెడ్ బోర్డు ఉన్నదో వాళ్ళు కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. మనకి ఏంటంటే ఇప్పటి వరకు కూడా TCS అనే బోర్డు కండక్ట్ చేసేవారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకి ఎడ్యుకేటీ అనే బోర్డు అనేది తీసుకొని వస్తున్నారు అనమాట ఎగ్జామినేషన్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్లో ఇన్ కంప్లైన్స్ విత్ దీస్ ఆర్డర్స్ SSC has shifted to revise a model of conducting CBEs starting with selection posts or phase 13 examination. ఇప్పుడు మనకి ఏవైతే ఇష్యూస్ లెగిసాయో ఏవైతే ఇష్యూస్ మనకి తెర మీదకి వచ్చాయో అది మనకి ఈ పర్టికులర్ ఎగ్జామ్ రిలేటెడ్గానే వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి ఏమని అన్నారు 2020 విచ్ ఆర్ హెల్డ్ ఎట్ 194 వెన్యూస్. అంటే ఈ SSC ఫేజ్ 13 ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో టోటల్గా మనకి 194 వెన్యూస్లో 194 వెన్యూస్లో కండక్ట్ చేశారు అక్రాస్ ద కంట్రీ ఫ్రమ్ 24th July to 1st August 2025. అవుట్ ఆఫ్ 11.5 lakh మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 5.5 lakh క్యాండిడేట్స్ హ్యాడ్ టేకెన్ దీస్ ఎగ్జామినేషన్స్. అంటే మనం చూసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి 50% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఎగ్జామినేషన్ అనేది రాలేదు. అంటే వీడు చూడండి మనకి విత్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 11.5 lakh అప్లికెంట్స్ అప్లై చేస్తే ఓన్లీ 5.5 lakh క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ అనేది రాశారనమాట. ఓకే, అట్ మెట్రిక్, హయ్యర్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్స్. ఆధార్ అథెంటికేషన్ ఫర్ క్యాండిడేట్స్ అండ్ ఎగ్జామ్ ఫంక్షనరీస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆన్వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ఇంపర్సనేషన్ అండ్ రిలేటెడ్ మాల్ ప్రాక్టీస్. అంటే మనకి SSC రిలేటెడ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే మాల్ ప్రాక్టీస్ అనేవి ఎక్కువగా కండక్ట్ అవుతాయి కాబట్టి దాని రిలేటెడ్గా ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామ్ నుంచే ఏదైతే మనకి సెలక్షన్ పోస్ట్స్ ఆర్ ఫేజ్ 13 ఎగ్జామినేషన్ ఉన్నదో దాని రిలేటెడ్గానే మనకి స్టార్టింగ్లో ఈ పర్టికులర్ ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకొని వచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డ్యూరింగ్ ద కండక్ట్ ఆఫ్ ద అబవ్ ఎగ్జామినేషన్ దేర్ వర్ డిస్రప్షన్స్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి టెక్నికల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటి వరకు TCS బోర్డు కండక్ట్ చేసేవారు. నెక్స్ట్ ఏ పర్టికులర్ బోర్డుకి మార్చారు, ఎడ్యుకేటీ అనే బోర్డు కండక్ట్ చేస్తుంది అనమాట. డ్యూరింగ్ ద కండక్ట్ ఆఫ్ ద అబవ్ ఎగ్జామినేషన్ దేర్ వర్ డిస్రప్షన్స్ టు సర్టెన్ క్యాండిడేట్స్ ఇన్ టేకింగ్ ద ఎగ్జామ్ ఓయింగ్ టు టెక్నికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఓయింగ్ టు టెక్నికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆపరేషనల్ రీజన్స్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి షట్ డౌన్ అయిపోవడం కానీ లేదా మనం ఒక క్వశ్చన్ నుంచి క్వశ్చన్కి వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం తీసుకోవడం కానీ అలాంటి టెక్నికల్ రీజన్స్ కానీ ఆపరేషన్ రీజన్స్ కానీ ఉంటాయి కదా, దాని రిలేటెడ్గా ఇచ్చారనమాట. మెనీ సచ్ క్యాండిడేట్స్ వర్ ఐడెంటిఫైడ్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎ ఫెయిర్ ఆపర్చునిటీ దే వర్ రీస్కెడ్యూల్డ్ అండ్ అకామిడేటెడ్ ఇన్ సబ్సీక్వెంట్ షిఫ్ట్స్ టిల్ 1st August 2025. అంటే ఒకళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ కనుక అలాంటి ఇష్యూస్ కనుక జరిగాయి అని అంటే ఆ క్యాండిడేట్స్కి నెక్స్ట్ అంటే వాళ్ళకి ఒక ఫెయిర్ ఆపర్చునిటీ కల్పించడం కోసం ఆ పర్టికులర్ క్యాండిడేట్కి నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేశారనమాట. అప్ టు 1st August 2025 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ ఎడిషన్ ఆన్ 2nd August 2025 ఎగ్జామినేషన్స్ వర్ కండక్టెడ్ ఇన్ 3 shifts ఫర్ మోర్ సచ్ క్యాండిడేట్స్ ఐడెంటిఫైడ్
and about 8,000 candidates appeared for these tests on 2nd August 2025. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ 5.5 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాశారో అందులో ఒక 8,000 మందికి ఎప్పుడు వరకు ఉన్నది ఎగ్జామ్, యాక్చువల్గా 1st August వరకు ఉన్నది, 2nd August రోజు నాడు కూడా కండక్ట్ చేశారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, subsequently on analysis of these logs pertaining to all shifts held till 2nd August, about 55,000 candidates have been identified in respect of whom there were gaps in data, and in order to set the record straight, these candidates deserve the benefit of doubt. అంటే ఈ 55,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ కల్పించడం కోసం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఎవరికైనా సరే ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, అకార్డింగ్లీ ద కమిషన్ హ్యాస్ decided that for these candidates another opportunity would be provided to take their test on Friday, that is 29th August 2025. అంటే ఎవరైతే ఈ 55,000 క్యాండిడేట్స్ ఉన్నారో ఈ 55,000 క్యాండిడేట్స్కి కూడా మరలా ఎగ్జామినేషన్, అంటే ఈ సెలక్షన్ బోర్డు ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఫేజ్ 13 వాళ్ళకి మళ్ళీ ఎగ్జామినేషన్ అనేది 29th Augustని కండక్ట్ చేస్తారు అనే పాయింట్ని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడంటే ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటి, ఎవరైతే 55,000 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా మళ్ళీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫేజ్ 13 రిలేటెడ్గా, అది 29th Augustని కండక్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ టు దీస్ క్యాండిడేట్స్, ఎవరైతే పర్టికులర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ టు దీస్ ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ వుడ్ బి సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్. ఓకే, వాళ్ళ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉన్నదో దాంట్లోనే అలాగే మొబైల్ నెంబర్స్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది ఇస్తారన్నమాట. అంటే వాళ్ళ అడ్మిట్ కార్డ్ కానీ నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే పాయింట్ని చెప్తారనమాట. ఓకే, దీస్ క్యాండిడేట్స్ విల్ బి అసైన్డ్ ఏ సెంటర్ ఫ్రమ్ అమాంగ్ ద 3 cities for which they have had exercised. అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఏదైతే మనం అప్లికేషన్ అప్లై చేస్తామో మన ప్రిఫరెన్స్లో ఒక 3 cities ఇస్తాం కదా, వాటి రిలేటెడ్గా చెప్తున్నారు. అంటే ఆ 3 cities-లో ఏ సిటీ అయితే వాళ్ళు ఇవ్వగలరో ఆ సిటీ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో అది చెప్తున్నారు. నెక్స్ట్, అమాంగ్ ద 3 cities for which they had exercised their preference on best effort basis, and they will be able to download their admission certificates from 26th August 2025. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి 29th August 2025 రోజు నాడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ 55,000 మందికి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు 26th Augustన వాళ్ళు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ డ్యూ టు ద రీజన్స్ ఫర్ విచ్ దే ఆర్ బీయింగ్ గివెన్ అనదర్ ఛాన్స్ టు టేక్ ద టెస్ట్, దేర్ ప్రీవియస్ టెస్ట్ హెల్డ్ డ్యూరింగ్ ద డేట్స్. అంటే July 24th నుంచి 2nd August వరకు ఎవరైతే ఆ 55,000 మంది ఉన్నారో వాళ్ళు కనుక ఆ టైంలో కనుక ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే ఆ టెస్ట్ అనేది కన్సిడర్ చెయ్యరు. ఓకే, ఓన్లీ వాళ్ళు ఏదైతే 29th Augustని ఎగ్జామ్ రాయబోతున్నారో నెక్స్ట్ ఆ ఎగ్జామినేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఆ పాయింటే ఇక్కడ వీడు క్లియర్గా ఇచ్చాడనమాట. ఓకే, will not be taken into consideration and they are advised to take the test on 29th August 2025. ఈ పర్టికులర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే 2 టెస్టులు కన్సిడర్ చేయరు కాబట్టి వాళ్ళు ఏదైతే 29th Augustని ఎగ్జామ్ రాస్తారో ఆ టెస్టే కన్సిడరేషన్లో ఉంటుంది. నెక్స్ట్, ఛాలెంజ్ ప్రాసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ సెలక్షన్ పోస్ట్ ఆర్ ఫేజ్ 13 ఎగ్జామ్ విల్ బి టేకెన్ అప్ ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ ద టెస్ట్. అంటే మనకి ఛాలెంజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే ఎవరైనా సరే ఈ పర్టికులర్ క్వశ్చన్ కరెక్ట్గా లేదు, ఆప్షన్స్ తప్పు ఉన్నాయి, ఇలా ఛాలెంజ్ చేయొచ్చు కదా క్వశ్చన్స్ అనేవి. అది ఏంటి అని అంటే ఆఫ్టర్ 29th August ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అప్పుడు ఆ ఛాలెంజ్ క్వశ్చన్స్ అనే పర్టికులర్ పాయింట్ని వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట ఎస్ఎస్సి బాడీ అనేది. ఓకే, నెక్స్ట్, ద కమిషన్ హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు కండక్ట్ ఏ రిగరస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ప్లాట్ఫామ్ అండ్ ఆపరేషనల్ రెడీనెస్. అంటే ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో సెంటర్స్ ఉంటాయి కదా అవి, అలాగే ఆపరేషనల్ రెడీనెస్ వాటిని కూడా ఎస్ఎస్సి బోర్డు క్లియర్గా కండక్ట్ చేయడానికన్నా ముందే వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, in view of this it has been decided to defer the conduct of the combined graduate level. అంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా CGL ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ఇచ్చారనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 ఈ పర్టికులర్ స్కెడ్యూల్ ఎప్పుడేనంటే స్కెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 13th August 2025. ఓకే, ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే మనకి తెర మీదకి వచ్చాయో వాటి రిలేటెడ్గా ఏదైతే మనకి 13th August నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయాలో దాని రిలేటెడ్గా చెప్తున్నాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ద ఎగ్జామ్ విల్ నౌ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2025. అంటే మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఈ డేట్ నుంచి అని చెప్పి ఇవ్వలేదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి CGL ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని ఇచ్చారు. అలాగే
అండ్ రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ ద CGL అండ్ ఆల్ అదర్ సబ్సిక్వెంట్ ఎగ్జామ్స్. అంటే CGL పోస్ట్ పోన్ అయింది అని అంటే నెక్స్ట్ CHSL ఉన్నది, నెక్స్ట్ అలాగే MTS ఉన్నది, అలాగే సబ్సిక్వెంట్గా జరిగే ఎగ్జామ్స్ కూడా ఒక పర్టికులర్ కొత్తగా రివైజ్డ్ డేట్స్ అనేవి ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఇది సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి, ఎవరైతే ఆ 55,000 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 29th ఆగస్ట్ కండక్ట్ చేస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే మనం ఎప్పటి నుంచో చదువుతున్నాము, అలాగే అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఈగర్గా ఉన్నారు కదా ఎగ్జామ్ రాయడానికి. ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ CGL ఎగ్జామ్ ఏదైతే ఉందో 13th ఆగస్ట్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు పోస్ట్ పోన్ చేశారు. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్గా జరగబోయే ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యే డేట్స్ ఏవైతే ఉన్నాయో, రివైజ్డ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో SSC బాడీ అనేది రిలీజ్ చేస్తారన్నమాట త్వరలో. ఓకే, on the subsequent exams will soon be posted on the website of the commission. Next, during the period of the application submission for various examinations for 2025 cycle, the one-time registration facility at the SSC portal was disabled for editing. ఓకే, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తారో అది డిజేబుల్ చేశారనమాట. OTR అంటే వాళ్ళు ఏమైనా అప్లికేషన్లో మార్పులు చెరుపులు చేసుకోవాలంటే, ఎడిట్ చేసుకోవాలని అంటే అది డిజేబుల్ చేశారు కదా. ఎడిట్ ఫెసిలిటీ ఫర్ OTR will be permitted once again from 14th August till 31st August 2025 ఫర్ ఫ్యూచర్ అప్లికేషన్ పర్పసెస్. అంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ ఆ పర్టికులర్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో అది ఎనేబుల్ చేస్తున్నారనమాట. ఎప్పటి నుంచి 14th August 2025 నుంచి 31st August వరకు ఎనేబుల్ చేస్తున్నారు. ఓకే, and candidates who wish to edit any field in their OTR are advised to make changes during the above period. Applications for subsequent exams will start from September 2025 and the candidates will not be permitted to edit OTR after the above mentioned window. అంటే 31st August తర్వాత ఎడిట్ చేయడానికి ఆ విండో అనేది డిజేబుల్ చేసేస్తారు. అప్పుడు వరకే మీకు ఛాన్స్ ఉన్నదన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే మనకు అందరూ కూడా CGL ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు, CHSLకి ప్రిపేర్ అవుతున్నారు, MTSకి ప్రిపేర్ అవుతున్నారు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కింద చూసుకోండి. ఎవరైతే ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు అంటే ఏదైతే బాడీ ఉన్నదో అది TCS అవనివ్వండి లేదా ఎడ్యుకేటివ్ అవనివ్వండి, బట్ సిలబస్ అనేది మనకి అన్ని ఏ పర్టికులర్ పాయింట్ చూసుకున్నా మనకు ఉండేది అదే క్వాంట్ సిలబస్ ఉంటుంది, అదే రీజనింగ్ ఉంటుంది, అదే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది. సిలబస్లో మనకి ఎలాంటి మార్పు లేదు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ డేట్ నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ వీక్ అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్గా మనకి 3 weeks టైం, అంటే అప్రాక్సిమేట్గా మీరు చూసుకుంటే ఒక 25 days వరకు మనకు ఉంటుంది. ఆ 25 days టైం అనేది మనకి చాలా గ్రేట్ ఆపర్చునిటీ కింద చూసుకోండి. ఎవరైతే మనకి నెక్స్ట్ CGL ఎగ్జామ్ కానీ CHSL కానీ MTS కానీ ప్రిపేర్ అవుతున్నారో ఈ పర్టికులర్ డేస్ ఏవైతే ఉన్నాయో మీరు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఏమైనా కాన్సెప్ట్స్ రాకపోయినా మళ్ళీ మీరు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని మీరు త్వరగా ప్రాక్టీస్ చేసి అందరూ ఎగ్జామ్కి కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఓకే, ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అందరూ కూడా బాగా వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.